అందుకే శివ సహస్రం చదివితే గ్రహ దోషాలు శమిస్తాయి. ఎందుకంటే సర్వగ్రహములు శివుడిగా చూడడం మొదలెట్టాక, కానీ గ్రహముల యందు ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే ఒక మాట చెప్తున్న శివపురాణం, గ్రహకర్త మహేశ్వర అన్నాడు. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి. ఇది ఒక రహస్యమైన విషయం. అందుకే ఎప్పుడైనా గ్రహాలు బాగోలేకపోతే ఏం చేయాలంటే ఏవో గ్రహశాంతులు చేస్తారు, కానీ ప్రధాన రుద్రాభిషేకం చేయమంటారు, రుద్రహోమం చేయమంటారు. ఎందుకంటే గ్రహాలన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఆయా గ్రహాల్లో ఆయన శక్తి ఉంటుంది. వాడు చేసిన కర్మను బట్టి ఆ గ్రహాలు గుర్తు ఉంటాయి. కానీ నువ్వు గ్రహాన్ని ప్లీజ్ చేసుకుంటేనే అవి ఎవడి చేతుల్లోనే వాడినే పట్టుకుంటే వాటిని వెనక్కి లగుతాడు. ఎందుకంటే ఎవరు పెద్ద ఆయన ఇంటికి వెళ్ళాం, కుక్క మీదకి వచ్చింది, టామీ వెనక్కి వెళ్ళిపోని వెళ్ళదు. ఆ ఇంటి యజమాని పేరు పిలిస్తే వెనక్కిరా అంటే వెనక్కి వెళ్ళిపోయింది కదా. కనుక ఈ టామీల్ని వెనక్కి పంపించారంటే ఆయన్ని నమస్కరించారు శివుడిని, ఆయన వెనక్కి లాగుతాడు అనగా. కానీ గ్రహాలంటే వెనక్కి లాగగలడు. ఒక్క మాట చెప్తుందండి శివపురాణం, గ్రహాలన్నీ శివుని అనుగ్రహాలే అన్నాడు. ఆయన శక్తి వాటిలో ఉంది. అది గ్రహాలను ఎలా నమస్కరించాలంటే ఆయన అనుగ్రహ స్వరూపుడు. ఎందుకంటే తల నిమరాలన్నా చేతికి శక్తి ఉండాలి, చాచిపెట్టు కొట్టాలన్న శక్తి ఉండాలి. కనుక సృష్టిలో ఆ రెండు రకాల శక్తులు ఈశ్వరుడు. వాడు చేసిన కర్మ బట్టి ఈ గ్రహాలు ప్రవర్తిస్తాయి, కానీ గ్రహాల్లో మంచి చెడులు ఉండవు. కర్మను బట్టి ఇదే గ్రహం ప్లేస్మెంట్ మారితే మంచి అవుతుంది, ఇంకో ప్లేస్మెంట్ చెడు చేస్తుంది, అవునా లేదా? కానీ వాడి కర్మను బట్టి చేస్తాయి. అయితే గ్రహాలన్నింటి చూసి గ్రహ పూజలు చేసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. ఆ గ్రహములను శాసించే ఈశ్వరుడిని ఎప్పుడూ విస్మరించకూడదు. ఆయనే ఈ రూపాలతో ఉన్నాడు, కానీ గ్రహాలన్నీ ఆయన రూపములుగా, నక్షత్రములన్నీ ఆయన రూపములుగా చూపిస్తున్నాడు. సోమో నక్షత్ర సాగర మొత్తానికి ఒక యూనివర్స్ లుక్ ఇస్తున్నాడు. మొత్తం మహావిశ్వాన్ని పరమాత్మగా చూడడం అనే ఒక అద్భుతమైన దృష్టి సనాతన హైందవ దృష్టి ఈశ్వరుడు దాన్ని చూస్తున్నాడు. అందుకే గురుజుడు మాట అంటాడు, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పెర్కును ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహను కప్పగజాలునే సలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కాలుగాక జనములు శ్రీకాళహస్తీశ్వర. గ్రహదోషాలని అరిష్టాలని అంటారు, కానీ అవి నిరంతరం నీ నామం పలికేవని ఏమీ చెయ్యలేవు. ఎలాగూ అంటే అగ్నిహోత్రుని మిడతని ఎలా కప్పలేవో నీ నామం పలికే భక్తుల్ని గ్రహాలు ఏమీ చెయ్యలేవు. ఇది తెలుసుకోవాల్సింది. అంటే నిరంతర శివారాధకుడికి ఏ గ్రహం ఏమీ చెయ్యలేదు తెలుసుకోవాల్సింది. తలరాత కూడా మార్చగలడు.